సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఉడాన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆకాశంలో విహరించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు తోడు మరొక 7 ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాన్ని అనౌన్స్ చేసింది. ఉడాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 120 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకి పోటీ పడుతున్నాయి. ఏపీలో 7 ఎయిర్పోర్ట్లకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖకి, పౌర విమానయాన శాఖకి సబ్మిట్ చేశారు. అందులో 2పైన క్లియరెన్స్ వచ్చింది. పనులు కూడా మొదలవుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. అలానే బడ్జెట్లో అనౌన్స్ చేసినటువంటి అంశాన్ని బట్టి చూస్తే కనుక విమానయానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మరింత విస్తృతంగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అవకాశాలు ఉపయోగించుకోదలుచుకున్నటువంటి రాష్ట్రాలు మాత్రం కొత్త ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలతో ముందుకెళ్తున్నాయి. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉడాన్ ఏపీ విషయంలో ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నది ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు అయితే దండిగా ఉన్నాయనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతం అని భావించేటువంటి రాయలసీమలోనే 4 జిల్లాల్లో, ఉమ్మడి 4 జిల్లాల్లో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కడప, కర్నూలు, అనంతపురానికి సంబంధించి పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ ఉంది. అలానే చిత్తూరు, ఉమ్మడి చిత్తూరుకు సంబంధించి తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇవి 4 కాకుండా అటు విశాఖపట్నం ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు, మధ్యలో రాజమండ్రి ఎయిర్పోర్టు, మరొక 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం 7 ఎయిర్పోర్ట్లు ప్రస్తుతం ఏపీలో ఆపరేషనల్గా ఉన్నాయి. ఈ 7కు తోడు మరొక 7 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని చెప్పిన గతంలోనే ఏపీ ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేసింది. ఆ పనులు కొంత 2017-18లో ముందుకు సాగినా కానీ గత 5 ఏళ్లలో పూర్తిగా కుంటుపడ్డాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ విమానాశ్రయాలు అవసరం లేదనేటువంటి వాదనని వైసీపీ నేతలే స్వయంగా చేశారు కాబట్టి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ వేగం పుంజుకుంది. ఉడాన్ ఏపీ అనేటువంటి జోరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో ఇచ్చినటువంటి షార్ట్ లిస్టెడ్ 7 ఎయిర్పోర్ట్స్, ఈ 7 ఎయిర్పోర్ట్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చేసింది, ఆల్రెడీ ఆమోద ముద్ర వేసింది. ఇందులో 2 ఎయిర్పోర్ట్లు పనిచేస్తున్నాయి. మరి మిగతా 2 ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. 3వ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి 3-4 ఎయిర్పోర్ట్లకు సంబంధించి అయితే భూసేకరణ పనులు కూడా ముందుకెళ్తున్నాయి. ఒక ఎయిర్పోర్ట్ ముఖ్యంగా కాకినాడ దగ్గరలో ఏర్పాటు చేయాలి. తుని, అన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి భూముల అంశం పైన చిన్న జంజాటం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు దానిపైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద లిస్టులో ఇచ్చినటువంటి 7 ఎయిర్పోర్ట్లు ఇవే. శ్రీకాకుళం ఎయిర్పోర్టు, అలానే తుని, అన్నవరం మధ్యలో ఒక ఎయిర్పోర్ట్. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం చూపించినటువంటి భూమి సానుకూలంగా లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర విమానయాన శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయం చూసినట్టు తుని, అన్నవరం మధ్య లేదా తుని, అమలాపురం మధ్య ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేటువంటి అంశాన్ని పరిశీలించడానికి అవకాశాలు కనిపిస్తుంది. ఇక తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా ప్రతిపాదనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన ఉంది. నాగార్జున సాగర్ ప్రతిపాదన, అలానే ఒంగోలు, దగదర్తికి సంబంధించి 2018లోనే దీనికి పనులు ప్రారంభమైనాయి. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా ఆగినాయి. ఇక కుప్పం ఎయిర్పోర్టుకు సంబంధించిన ప్రతిపాదన కూడా శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద భూముల సేకరణకు సంబంధించి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తాం. శ్రీకాకుళంలో ఎయిర్పోర్టుకు సంబంధించి ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది. సో ఈ ఫీజిబిలిటీ ఉంది అనేటువంటి నమ్మకం కలిగిన నేపథ్యంలో 2 దశల్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. 1383 ఎకరాలు దీనికి అవసరం అవుతాయి. అందులో సగం భూమి ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. దాదాపు 700 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ పనులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రారంభించింది. భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంత నియోజకవర్గం కాబట్టి ఇది శరవేగంగా ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని ఆయన తహతహలాడుతున్నారు. సో భూసేకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పనులు అతి త్వరలోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. 2018లోనే దగదర్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 1379 ఎకరాల్లో నిర్మించాలనేది ప్రణాళిక. 635 ఎకరాల సేకరణ అప్పుడే పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ రామాయపట్నం పోర్టుకి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి దగదర్తి అక్కడ వీలైనంత వేగంగా ఎయిర్పోర్టు అందుబాటులోకి తేవాలనేటువంటి ఆలోచన చేస్తారు. భూసేకరణ, మిగతా అవసరమైనటువంటి భూసేకరణ పూర్తి చేసిన తర్వాత నిర్మాణ పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. అంటే కనీసం 2-3 ఏళ్లలో అక్కడ విమానాల రాకపోకలకి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నాలు జరిగింది. ఎందుకంటే 4 ఏళ్లలో ఇక్కడ నుంచి రామాయపట్నం నుంచి BPCL రిఫైనరీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు అందుబాటులో తేవాలని ఆలోచిస్తున్నారు. ఇక ఒంగోలుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు కోసం 657 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. దీన్ని కూడా
ఈ భూమిలో విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ పరిశీలన కూడా జరిగింది. ఇక ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అనుకూలమైనదిగా నివేదిక ఇచ్చారు. ఇక పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నాగార్జున సాగర్లో 1670 ఎకరాలు భూమిని గుర్తించారు. అక్కడ ఎయిర్పోర్ట్కి కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా భావించవచ్చు. ఇక తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల భూమిని గుర్తించారు. తుని అన్నవరం మధ్య విమానాశ్రయానికి సంబంధించి 757 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేశారు. ఆ భూమికి సంబంధించినటువంటి నాణ్యత పరీక్షలు, ఇతర అంశాలని టెక్నికాలిటీస్ అన్నింటినీ కూడా అధికారులు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కుప్పం ఎయిర్పోర్ట్ సంగతి చూద్దాం. మొదటి దశలో 683 ఎకరాల భూమి అవసరం అవుతుంది. రెండో దశలో 567 ఎకరాల భూమి గుర్తించారు. ఫీజిబిలిటీ నివేదిక కూడా సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రస్తుతం ఉంది. దీనికి కనుక క్లియరెన్స్ వస్తే ఇంకొక చిన్న సమస్య ఏంటంటే కుప్పానికి సమీపంలో IAF, HAL అలానే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3 ఎయిర్పోర్ట్లు కుప్పానికి సమీపంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అలానే కర్ణాటక కూడా దగ్గరగా ఉండేటువంటి సరిహద్దు ప్రాంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ నో అబ్జెక్షన్ లెటర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేవనేటువంటి విషయంతో ఈ 3 ఎయిర్పోర్ట్ల నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి IAF ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఉంది. కాబట్టి ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే కుప్పం ఎయిర్పోర్ట్కు సంబంధించి ముందడుగు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇంకొక కొన్ని ప్రతిపాదనలు చేశారు. తిరుపతి సమీపంలో ఉన్న శ్రీ సిటీలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల్ని పంపింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అలానే ప్రైవేటు విమానాల పార్కింగ్ కోసం ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఏవియేషన్ యూనివర్సిటీ, పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, ఈ అంశాల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పదే విజ్ఞప్తులు చేస్తుంది. ఉడాన్ యోజన కింద వీటిలో మొదటి దఫాగా ఈ 7 ఎయిర్పోర్ట్లకి కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం, ఆల్రెడీ 2 పనులు అవుతున్నాయి కాబట్టి మిగతా 5 ఎయిర్పోర్ట్లకి కూడా సంబంధించిన పనులను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ రంగానికి సంబంధించి జరుగుతున్నటువంటి కసరత్తు. ఇటుపక్కన తెలంగాణలో కూడా అభ్యర్థనలు వరుసగానే వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం ఎయిర్పోర్టుకు సంబంధించిన పనులు, ప్రతిపాదనలు ముందుకు వెళ్తున్నాయి. వరంగల్ ఎయిర్పోర్ట్ని పునఃప్రారంభించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ రేంజ్లో విమానాశ్రయాలు వస్తే అసలు ఎవరు ఉపయోగిస్తారు, రాకపోకలకి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ఒక డేటా రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి విమానయాన ప్రయాణికుల సంఖ్య ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ డేటాని చూస్తే కనుక మనం ఒక క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ ఎయిర్పోర్ట్ని రినోవేట్ చేయడానికి ఫైనల్ చేసినటువంటి డిజైను. ఈ తరహాలో 2 స్టెప్ అంటే 2 అంచెలుగా దీన్ని డెవలప్ చేసి 2 అంతస్తుల ఎయిర్పోర్ట్గా దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక మోడల్ని ఇచ్చారు. 6 నెలల్లో ఈ పనులు పూర్తి చేసింది. ముఖ్యంగా టెర్మినల్ పనులు పూర్తి చేసేందుకు జోరుగా ముందుకు సాగాలనేటువంటి సంకేతాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారు. సో అదే కేటగిరీలో ఇప్పుడు చూస్తే కనుక ఎయిర్ ట్రాఫిక్ విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సిటీ ఎయిర్పోర్ట్కి సంబంధించి, ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి హైయెస్ట్ ఎవర్ ట్రాఫిక్ నమోదైనట్టుగా కేంద్ర పౌర విమానయాన శాఖ అనౌన్స్ చేసింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్పోర్ట్స్ లిస్ట్లో ఇది 35వ స్థానాన్ని, బెస్ట్ ఎవర్ రేటింగ్ ఇది కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ముఖ్యంగా ఇది రాజధాని ఎయిర్పోర్ట్గానే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అమరావతి ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి. సో ఆ కేటగిరీలో చూస్తే 2024 డిసెంబర్ అంటే ఏప్రిల్ డిసెంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం విమానయానం చేసినటువంటి ప్రయాణికుల సంఖ్య 9,99,555 మంది ఉంది. అంటే గత ఏడాదితో పోల్చి చూసినప్పుడు 23.9% పెరిగింది. అదే విజయవాడకు వచ్చినటువంటి ట్రాఫిక్ చూస్తే కనుక 140,625 మంది ప్యాసింజర్స్ డిసెంబర్ నెల నాటికి ఈ ఏప్రిల్ డిసెంబర్ నెలల మధ్య ప్రయాణం చేసినటువంటి వారి నంబర్. అంటే ఇది 47% గ్రోత్ రేటు కనిపించింది. రాబోయే రోజుల్లో ఎకనమిక్ యాక్టివిటీ మరింత విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ విమానయానం కూడా జోరందుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్, అలానే బ్యాంకాక్కి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ బలపడుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. సింగపూర్కి డైరెక్ట్ ఎయిర్లైన్స్ ఎయిర్ సర్వీసెస్ని విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి చాలా కాలం తర్వాత ప్రారంభించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో సర్వీసులు చాలా వరకు తగ్గిపోయినాయి. కరోనా తర్వాత దాదాపుగా ఇంటర్నేషనల్ సర్వీసులన్నీ కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బంద్ అయిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి అవకాశాలు, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ విమానాలు నడపాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలోనే విజయవాడ నుంచి అతి త్వరలో దుబాయ్ సర్వీసులు, బ్యాంకాక్ సర్వీసులు కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా ఎయిర్పోర్ట్ల పరిస్థితి చూస్తే కూడా విజయవాడలో వరుసగా ఇక్కడ ట్రాఫిక్ రద్దీ అంటే విమానయాన ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనడానికి ఇది ఒక ఉదాహరణగా, నమూనాగా కనిపిస్తుంది. వైజాగ్ నంబర్ 1గా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో
26వ ర్యాంకింగ్లో ఉంది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు 2,75,694 మంది ప్రయాణికులు గత ఏప్రిల్ నుంచి 2024 డిసెంబర్ వరకు చేశారు. మొత్తం 25% గ్రోత్ నమోదైంది విమాన ప్రయాణికులకు సంబంధించి. ఇక తిరుపతి ఎయిర్పోర్ట్ పరిస్థితి కూడా అంతే, 1,00,000 మంది ప్రయాణాలు చేశారు. 1,02,739 మంది, 44% ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది. 45th ర్యాంక్లో ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ 35th ర్యాంక్లో ఉంది. అక్కడ గ్రోత్ రేట్ పరంగా చూస్తే 47% గ్రోత్ రేట్ కనబడింది. ఇక రాజమండ్రి ప్రయాణాలు కూడా నంబర్ 53లోకి వచ్చింది. 51,333 వచ్చింది. పెరిగినటువంటి ప్రయాణికుల సంఖ్యను చూస్తే గత ఏడాదితో పోలిస్తే 45% నమోదైంది. సో ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్స్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, ఈ 4 ఎయిర్పోర్ట్స్లో కూడా ప్రయాణికుల రద్దీ 50,000కు పైబడి ఉంది. కేంద్రం రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం 50,000కు తక్కువ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు సంబంధించి డేటాని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా ఎయిర్పోర్ట్స్, ముఖ్యంగా కర్నూలు అలానే కడప ఎయిర్పోర్ట్స్లో రాకపోకలు 20,000 లోపే ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఆ డేటా ఇంకా రిలీజ్ కాలేదు. ఇక రాజమండ్రిలో ఒక ఆసక్తికరమైన అనాలిసిస్ ఏంటంటే, రాజమండ్రిలో జరిగినటువంటి 51,000 మంది ప్రయాణికుల సంఖ్యలో కూడా దాదాపు 50-60% కాకినాడకి ప్రయాణం చేసినట్టుగా ఒక అంచనా ఉంది. సో రాబోయే రోజుల్లో కాకినాడకి ప్రత్యేకమైనటువంటి ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే కనీసం 25,000 మంది నుంచి 30,000 మంది ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కడప, కర్నూలు ఎయిర్పోర్ట్స్ రెండింటికి జరుగుతున్నటువంటి ప్రయాణికుల సంఖ్యని మనం కౌంట్ చేసి చూసినా కానీ 25,000-30,000 దాటడం లేదనేటువంటిది ప్రస్తుతం లభిస్తున్నటువంటి అధికారిక డేటా. సో అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ నైసర్గికంగా ఉన్నటువంటి స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వెంబడే పొడవుగా ఉన్నటువంటి ఒక రాష్ట్రం కాబట్టి రాకపోకలకి విమానయానం సులువైనటువంటిది, అనువైనటువంటిది అనేటువంటి ఆలోచనతో ఉంది. వీలైనంత తక్కువ ధరకి విమానయానాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన ఏపీ గవర్నమెంట్ చేస్తుంది. ఈ క్రమంలోనే మరొక 7 ఎయిర్పోర్ట్లని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 14 ఎయిర్పోర్ట్స్ ఆపరేషనల్గా ఉండే అవకాశం ఉంది. వీటికి తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు చకచకా జరగాలి. 2026 ఎండింగ్ కల్లా దాన్ని ప్రారంభించాలనేటువంటి లక్ష్యాన్ని ఏపీ సీఎం సూచించినటువంటి నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అది టాప్ ప్రయారిటీ ఇష్యూగా తీసుకున్నారు. ఆపరేషన్లోకి అది త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, పెద్ద విమానాశ్రయాన్ని, భారీ విమానాశ్రయాన్ని దుబాయ్ విమానాశ్రయం తరహాలో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక కొత్త విమానాశ్రయం అక్కడ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఏవియేషన్ రంగంలో, పౌర విమానయాన రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. కేంద్ర బడ్జెట్లో తీసుకున్నటువంటి ప్రధాన ఎజెండా ప్రకారం దేశవ్యాప్తంగా 120 ఎయిర్పోర్ట్ల ఏర్పాటు అయితే తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10ల సంఖ్యలో అన్న ఎయిర్పోర్ట్లు ఏర్పాటు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందనే సంకేతాలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో మరో 4 ఎయిర్పోర్ట్ల పనుల ప్రారంభోత్సవానికి ఫీజిబిలిటీస్ పైన సర్వేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 7 ప్రతిపాదనలు పంపించింది. అందులో 2 ఊపందుకున్నాయి. మిగతా వాటిపైన కూడా కేంద్రం అతి త్వరలోనే స్పందిస్తుందని చెప్పని ఆశిస్తున్నారు. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో కూడా వివిధ రాష్ట్రాలు, దేశంలోని రాష్ట్రాల్లో పోటీ పెరుగుతోంది, నెలకొని ఉంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటీగా నోయిడాలో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా పౌర విమానయాన శాఖకి అందాయి. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, కార్గో ట్రావెలింగ్కి సంబంధించి, కార్గో ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు, పైలట్ ట్రైనింగ్ సెంటర్స్, అలానే ఏవియేషన్ రంగంలో యూనివర్సిటీ తరహా వ్యవస్థను తీసుకురావాలని ఏపీ సీఎం విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏవియేషన్ రంగం పైన విస్తృతమైన చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలని చురుగ్గా చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.